హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మైసూర్ నుంచి అభిలాష మేడం వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ భూమి పైన జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా గురించి కొంచెం చెప్పుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే తెలుగు అంత మంచిగా రాదు. నాకంత తెలుగు రాదు. నేను మైసూర్‌లోనే పుట్టాను, పెరిగాను. సో, నా తెలుగు అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నేను కొంచెం ఇంగ్లీష్ వాడతాను మధ్యలో. సో, నేను మైసూర్‌లో పుట్టాను, ఇక్కడే చదివాను. డిగ్రీ కూడా ఇక్కడే చేసుకున్నాను. మాస్టర్స్‌కైతే నేను యూఎస్‌కెళ్ళాను. మాస్టర్స్ చేసి తర్వాత పెళ్లి చేసుకొని నెదర్లాండ్స్‌లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చాను. బాబు పుట్టాడని ఇండియాకి రిటర్న్ వచ్చాను. ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ కావాలని. సో, ఇప్పుడు నా గురించి నేను అంటే ఇంత చెప్పుకున్నా. ఇప్పుడు మెడిటేషన్ ఎలా వచ్చాను అని చెప్తాను నేను. నేను యూఎస్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ టైము ఔట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ నుంచి వెళ్తున్నాను కదా! ఫస్ట్ టైమ్ నేను బయటికెళ్ళాను. అదీను యూఎస్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళినప్పుడు కొంచెం ఎమోషన్స్ ఎక్కువగా కనిపించేది. వేరేలా కనిపించేది. ఫియర్ కానీ, ఎక్సైట్‌మెంటు, అడ్వెంచరు, స్ట్రెస్సు, రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా కనిపించేది. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ, నాన్నతో ఉన్నప్పుడు ఇదంతా ఎక్కువ కనిపించేది కాదు. సో, ఫస్ట్ టైమ్ అలా కనిపించేటప్పుడు అన్నీ స్ట్రెస్ అన్నీ వచ్చేది. బట్ ఎంతే నాకిలా స్ట్రెస్సు, సాడు, అప్‌సెట్ అయినా నేను ఎప్పుడు ప్రశ్నించేది కాదు. ఎందుకు నాకే ఇలా వస్తుంది అని నేనెప్పుడు అడగలేదు. ఎప్పుడూ అడగను కూడా. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాను. అది చాలా కనెక్ట్ అయిపోయాను నేను దానికి. ఆ స్టోరీ నేను మీతో అందరితో షేర్ చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ థాట్స్ ఎవరికీ రాకూడదు. అందరికిను అది నేర్చుకోవాలి. ఎందుకు నాకే ఇలా అవుతుంది అనేది రాకూడదు. సో, ఒక 1960స్‌లో వింబుల్డన్ టెన్నిస్ ప్లేయర్ ఆర్థర్ యాషీ అనేవాళ్ళున్నారు. చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయరు. వాళ్ళు ఎయిడ్స్ నుంచి చనిపోయారు. ఎయిడ్స్ ఎలా వచ్చింది అంటే వాళ్ళ సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్టెడ్ బ్లడ్ యూజ్ చేశారు. సో, ఎయిడ్స్ వచ్చింది, చనిపోయారు. దానికి ముందు ఎయిడ్స్ సఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళ చాలా ఫ్యాన్స్ లెటర్స్ పంపించేవాళ్ళు. ఒకరు ఫ్యాన్ అయితే అడిగారు, "ఎందుకు మీకే ఇలా అయింది? వై ఆర్ యూ ద ఓన్లీ వన్ సఫరింగ్?" అంటే అడిగారు. అప్పుడు ఆర్థర్ యాషీ ఏం రిప్లై చేశారంటే 50,00,000 పాపులేషను టెన్నిస్ నేర్చుకోవడానికొస్తారు. దాంట్లో 5,00,000 ప్రొఫెషన్‌గా తీసుకుంటారు. దాంట్లో 50,000 పీపుల్ సర్క్యూట్ గేమ్‌కొస్తారు. దాంట్లో 50 మాత్రమే లైక్ వింబుల్డన్ టోర్నమెంట్‌కి వస్తారు. దాంట్లో 4 పీపుల్ సెలెక్ట్ అవుతారు సెమీఫైనల్స్‌కి. దాంట్లో 2 మాత్రమే సెలెక్ట్ అవుతారు ఫైనల్స్‌కి. తర్వాత దాంట్లో నేను కప్ గెలిచాను. ఆ కప్ గెలిచినప్పుడు నేను అడగలేదు. ఎందుకే నాకు? సో, ఇప్పుడు నేనెందుకు అడగాలి? సఫర్ అవుతున్నప్పుడు ఎందుకు అడగాలి? సో, మనకి ఇదంతా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎలా ఉంటుందో మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అది మన సోల్ ప్లాన్. మనం నేర్చుకోవడానికొచ్చాము. ఆ ప్లాను మనమే రాసాము. సో, సోల్ ప్లాన్ అవుతుంది ఇక్కడ. దానికి మనం ప్రశ్నించకూడదు. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనకేంటవుతుందంటే నెగెటివ్ థాట్స్ వస్తాయి. అప్సెట్ అవుతాము, డిప్రెషన్‌కెళ్తాము. సో, మనం ఆ ప్రశ్న ఫస్ట్ స్టెప్ ఇఫ్ వి డోంట్ ఆస్క్ దట్ క్వెషన్ వి విల్ బి ఫైన్. సో, ఇలా నేనెప్పుడు ప్రశ్నించలేదు. మళ్ళీ నెదర్‌లాండ్స్‌కెళ్ళాను ఆఫ్టర్ మ్యారేజ్. నా జాబ్ అంతా రిజైన్ చేసి యూఎస్‌లో జాబ్ రిజైన్ చేసి నెదర్‌లాండ్స్‌కెళ్ళాను. సో, జాబ్ లేకుండా 2 ఇయర్స్ ఉన్నాను. ఎందుకంటే అది కోవిడ్ టైమ్ వచ్చింది. సో, కొంచెం ఇండిపెండెంట్‌గా ఉండేది. ఇప్పుడు హస్బెండ్ పైన డిపెండెంట్ అయ్యాను. కొంచెం ఇష్యూస్ వచ్చింది. బట్ అడ్జస్ట్ చేసుకొని ఎళ్ళాను. బట్ తర్వాత జాబొచ్చింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎక్కువ ఇంబాలెన్స్ అవుతున్నప్పుడు ఈ స్ట్రెస్సు, డిప్రెషను అనేది అంతా కొత్తగా ఇంకా ఎక్కువ కనిపించేది. నాకు తెలియకుండానే నేను డిప్రెషన్‌కెళ్ళిపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బికాజ్ బయట ఇష్యూస్ అన్నీ ఎక్కువగా కనిపించేది.
అప్పుడైతే నాకు నెదర్లాండ్స్‌లో నేను, నా హస్బెండ్ ఇద్దరే ఉన్నాము. మా ఫ్యామిలీస్ అంతా ఇండియాలో ఉన్నారు కాబట్టి మేము ఇండియాకి రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో కొంచెం సపోర్ట్ కావాలి అని. అప్పుడు అమ్మతో మాట్లాడుతున్నాను. అమ్మ నాకీ డిప్రెషన్ అవుతుంది. నేను ఒక్కటే సఫర్ కాకుండా నా కడుపులో ఉన్న బాబు కూడా సఫర్ అవుతున్నాడు. ఏం చేయాలి అన్నప్పుడు అమ్మ అప్పుడు పత్రిజీ గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు మా అమ్మ ఫ్రెండ్ వాకింగ్‌లో ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళతో నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు, నేను వాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు స్పిరిచ్యువల్ విజ్డమ్ ఇచ్చారు. ఆ రోజైతే నాకు ఎక్కడన్నా తెలియని ఆనందం వచ్చింది. హ్యాపీనెస్ అంత హ్యాపీనెస్ అది ఒక ఎనర్జీ లాగా నాకి. ఫుడ్ ఇప్పుడు ఎలా మనకి ఎనర్జీ ఇస్తుందో, ఆ ఎనర్జీ నాకు మొత్తం హోల్ డే వచ్చింది. సో, నాకప్పుడు తెలిసింది నా పర్పసు దీంట్లో ఉంది. అప్పుడే తెలిసింది. బట్ ఏం చేయాలని తెలీదు. బట్ నాకు తెలుసు ఇదే దారి నాకి. దీంట్లోనే వెళ్ళాలి అని. సో, నేను అప్పుడు పత్రిజీ తెలుగు వీడియోస్ చూసాను. బట్ నాకు తెలుగు అంత మంచిగా అర్థం కాకపోయిన దానికి నేను అయ్యప్ప పిండి వాళ్ళ ఇంగ్లీష్ వీడియోస్ స్టార్ట్ చేశాను. 41 డేస్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత స్పిరిచ్యువల్ నాలెడ్జ్ స్పీచెస్ విన్నాను యూట్యూబ్‌లో. మళ్ళీ సత్సంగము. మా అమ్మ కూడా నాతోనే మెడిటేషన్ స్టార్ట్ చేశారు. సో, ఒకరికి మోటివేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి చెప్తూ, వాళ్ళు నాకు నాలెడ్జ్ చెప్తూ ఇలా ఆల్ ద థింగ్స్ ఫిట్ ఇన్. సో, అప్పుడు డిప్రెషన్ నుంచి బయటకొచ్చాను. మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫిజికల్ హెల్త్ రావాలంటే, ఫిజికల్ హెల్త్ నాకి తెలిసినట్ల ఇట్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఎందుకంటే నేను పిరమిడ్ క్యాప్ పెట్టుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఉంటే మై సన్ ఇన్ ద వూమ్ వా ఎక్కువ కిక్ చేసేవాడు. సో, నాకప్పుడే తెలిసింది ఆ ఎనర్జీస్ నాకొస్తున్నాయి. హి ఈస్ లైకింగ్ ఇట్. ఆ ఎనర్జీస్. మేబీ నా ఎనర్జీస్ మళ్ళీ నా బాబు ఎనర్జీస్ మ్యాచ్ అవ్వలేదేమో. మేబీ మై సన్ ఈస్ ద రీజన్ నేను మెడిటేషన్‌కొచ్చానేమో. ఎందుకంటే నా ఎనర్జీస్ లో ఉండేదానికి హి హి డిడ్ నాట్ లైక్ ద ఎనర్జీస్. అండ్ మేబీ దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ ఇంటు ద మెడిటేషన్ పాత్. పత్రిజీ ఒకసారి చెప్పారు. 2012 నుంచి బోర్న్ అయిన అన్ని బేబీస్ దే ఆర్ ఆల్ మాస్టర్స్. దే ఆర్ ఆల్ బుద్ధాస్. సో, మేబీ బికాస్ ఆఫ్ మై సన్ ఐ కేమ్ ఇంటు దిస్ జర్నీ. సో, మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 41 డేస్ కంప్లీట్ చేయలేకపోయాను. ఎందుకంటే నా మధ్యలో డెలివరీ అయింది. డెలివరీ గురించి చెప్పాలంటే నాకు ఓవర్‌నైట్ పెయిన్స్ వచ్చింది. ఎంత పెయిన్స్ వచ్చినా నేను మెడిటేషన్ చేశాను. పిరమిడ్ క్యాప్ పెట్టుకున్నాను, మెడిటేషన్ చేశాను. నెక్స్ట్ డే వాటర్ బ్రేక్ అయిన తర్వాత నా బాబు పూప్ చేశాడు. అది ఇన్ కేస్ వాడు తాగేస్తే దెన్ ఐసీయూకెళ్ళాలి. కొన్ని రోజులు అది సఫర్ చేయాలి. బట్ నాకు మాస్టర్స్, ఎనర్జీస్, యూనివర్స్ ఎనర్జీ నాకు చాలా సేవ్ చేసింది. నా డెలివరీ చాలా స్మూత్‌గా అయింది. మా సన్, నేను ఇద్దరు చాలా హెల్తీగా ఉన్నాం. సో, నా మెడిటేషన్ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు టాపిక్ గురించి వస్తే, మనం భూమి పైన ఎందుకొచ్చాము? వై ఆర్ వి బోర్న్ హియర్? సో, ఇప్పుడు కొంచెం సైన్స్ గురించి చెప్తాను దాని ఎనకాల. అందరికీ కొంచెం బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి గుర్తుండొచ్చు. లైక్ ఇట్స్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది, లైఫ్ ఎలా క్రియేట్ అయింది అని. సో, మనం కూడా అలానే క్రియేట్ అయ్యాం. మనము సోర్స్ అంటే ఇంకొక పేరు చెప్పాలంటే పరబ్రహ్మ. ఒక శక్తి. వేరే వేరే పేర్లున్నాయి. అందరూ వేరే వేరే పేర్లు పిలుస్తారు. అది ఒక చాలా పెద్ద శక్తి. ఇప్పుడు మనము పెద్ద ఫైర్ నుంచి స్పార్క్స్ ఎలా బయటకొస్తుందో, ఆ పెద్ద ఎనర్జీ నుంచి చిన్న చిన్న స్పార్క్స్ బయటకొచ్చింది. ఆ చిన్న చిన్న స్పార్క్సు దట్ ఈస్ నథింగ్ బట్ కాన్షియస్‌నెస్. అదెవరంటే మనమే. మనము ఇక్కడి వరకు రావాలంటే, మన కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ కావాలంటే, మనము యాక్చువల్లీ స్టెప్ బై స్టెప్ వచ్చాం. ఎలా? మనం ఫస్టు ఎయిరు, ఎర్త్, ఫైరు, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్ లాగా అన్ని లైఫ్ తీసుకున్నాం. అన్ని లైఫ్ ఫార్మ్స్ తీసుకున్నాక, మనము ఇంటెలిజెంట్ సైడ్‌కొచ్చాం. ఇంటెలిజెంట్ సైడ్ అంటే హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం ఇంటెలిజెంట్ సైడ్‌కొచ్చినాక అక్కడ యూనివర్స్‌లో మనకి ఒక టెస్ట్ ఉందండి. అక్కడ ఒక ఎగ్జామ్ మనం రాసాము.
ఆ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాం కాబట్టి మనం భూమి మీదకొచ్చాం. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. ఆ ఎగ్జామ్ ఏంటంటే డిజైర్స్. ఈ మధ్యలో మనకి బ్యాలెన్స్ చేయడానికి రాకపోయినందుకు మనం భూమి మీద వచ్చాం నేర్చుకోవడానికి. ఫీలింగ్స్ అంటే ఫెమినైన్ ఎనర్జీ. నాకు తెలుగులో ఏం చెప్తారో తెలీదు ఫీలింగ్స్ అంటే. కన్నడలో అయితే భావనాలు అంటాం. భావనెಗಳು అంటాము. డిజైర్స్ అంటే ఆశ. అది ఒక మాస్కులైన్ ఎనర్జీ. సో, మనము ఈ భావనలు మళ్ళీ ఆశల మధ్యలో బ్యాలెన్స్ నేర్చుకోవడానికి వచ్చాం. ఈ ఫెమినైన్ ఎనర్జీ మళ్ళీ మాస్కులైన్ ఎనర్జీ ఎలా నేర్చుకుంటాం? సో, ఇప్పుడు నేను అయితే ఫీమేల్‌గా పుట్టాను. సో, నేనిప్పుడు ఫెమినైన్ ఎనర్జీ గురించి నేర్చుకోవడానికొచ్చాను నేను. ఫెమినైన్ ఎనర్జీ అంటే మన ఫీలింగ్స్ నేర్చుకుంటున్నా. తర్వాత నేను మాస్కులైన్ ఎనర్జీ అంటే డిజైర్స్ కూడా రెస్పెక్ట్ చేయడానికి నేను నేర్చుకోవాలి. మాస్కులైన్ ఎనర్జీ అంటే ఎవరు? మన హస్బెండు, ఫాదరు, సన్ను, ఫ్రెండ్సు, బ్రదరు వీళ్ళందరూ మా చుట్టూ ఉన్న అన్ని మాస్కులైన్ ఎనర్జీని మనం రెస్పెక్ట్ చేయాలి. సో, మనము 2 నేర్చుకోవాలి. మనము మన ఫీలింగ్సు నేర్చుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి. తర్వాత మనం మాస్కులైన్ ఎనర్జీని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఎలా నేర్చుకుంటామంటే, మనము ఎన్ని లైఫ్ టైమ్స్ మనం భూమి మీదొస్తామో, దాంట్లో 50% ఫీమేల్‌గా వస్తాము, 50% మేల్‌గా వస్తాం. సో, ఇప్పుడు మనం 50% మేల్‌గా వచ్చినప్పుడు లెర్న్ అబౌట్ మాస్కులైన్ ఎనర్జీ. 50% ఫీమేల్‌గా వచ్చినప్పుడు మనం ఫెమినైన్ ఎనర్జీ గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే మనకి మెయిన్ రీజన్ తెలియాలి. ఎందుకు మనం బ్యాలెన్స్ రావట్లేదు? అండర్‌లయింగ్ రీజన్ ఏంటి? మన థాట్స్. మన థాట్స్ నుంచినే ఈ ఫీలింగ్స్ ಮತ್ತೆ డిజైర్‌కి బ్యాలెన్స్ రావట్లేదు. సో, మన థాట్స్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన థాట్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది ఒక శక్తి. ఇప్పుడు వచ్చినప్పుడు మనం యూనివర్స్‌కి ఆ ఎనర్జీని ఇస్తాం. ఆ ఎనర్జీని ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్తారు కదా! లైక్ వాటెవర్ యూ గివ్ యూ గెట్ బ్యాక్ 10 ఫోల్డ్. మనం ఏమిస్తే అదే రిటర్న్ ఒస్తుంది మనకి. అయితే స్ట్రాంగ్‌గా వస్తుంది. సో, ఇప్పుడు మనము ఆ ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు అది రిటర్న్ ఒస్తుంది. ఆ రిటర్న్ ఎలా వస్తుంది? అది మేనిఫెస్ట్ అవుతుంది. థాట్స్ మేనిఫెస్ట్ అవుతుంది మనకి. సో, ఆ థాట్స్ నెగెటివ్ అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు. బట్ యూనివర్స్ విల్ నాట్ డిఫరెన్షియేట్. అది పాజిటివా, నెగెటివా అని చూడదు. జస్ట్ ఏమిస్తే అది వాపస్ ఇస్తుంది మనకి. సో, మనం థాట్స్ ప్యూర్‌గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థాట్స్ ఉండకూడదండి. బట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం నెగెటివ్ థాట్స్ తీసేసి ప్యూర్ థాట్స్, పాజిటివ్ థాట్స్ పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒచ్చి మనకి థాట్సే ఉండకూడదు. ఎందుకంటే మన థాట్సు రియాలిటీకి రావాలంటే ఈ లైఫ్ టైమ్‌లో అయినా రావచ్చు. లేదా నెక్స్ట్ లైఫ్ టైమ్ లేదా ఆఫ్టర్ మెనీ లైఫ్ టైమ్స్. ఇప్పుడు పాజిటివ్ థాట్ అయినా, నెగెటివ్ థాట్ అయినా అది రియాలిటీకి రావాలి. ఎందుకంటే అది బ్యాలెన్స్ కావాలి. ఎనర్జీ బ్యాలెన్స్ కావాలి. సో, మనము ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొక జన్మ లేదు. నా ప్లాన్‌లో అయితే దిస్ ఈస్ మై లాస్ట్ లైఫ్. బట్ నేనేం చేస్తున్నానంటే థాట్స్‌ని బయటకి ఇడుస్తూ లైక్ ఐయామ్ గివింగ్ ఔట్ దట్ ఎనర్జీ ఆ బ్యాలెన్స్ కావాలంటే మళ్ళీ నేను ఇంకొక జన్మ తీసుకోవాలి. సో, మన థాట్స్ లేకపోతే పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ మన థాట్స్ లేకపోతే వి విల్ నాట్ క్రియేట్ ఫ్యూచర్ లైఫ్. ఇది మన లాస్ట్ లైఫ్ అంటే అదే లాస్ట్. ఇంక నెక్స్ట్ లైఫ్ ఉండదు మీకు. అది ప్లాను. ఇప్పుడు సపోజ్ ఇది ఎగ్జాంపుల్ అయితే. ఇప్పుడు థాట్స్ రియాలిటీ కావాలంటే ఎలా అవుతుంది? అదంతా రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఆ క్రైటీరియా ఏంటి? రియాలిటీకి మేనిఫెస్ట్ కావాలంటే రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒకరు టూ వీలర్‌లో వెళ్తున్నారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఒక కారొచ్చి గుద్దారు. సో, వాళ్ళు పడిపోయారు. వాళ్ళది రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు టూ వీలర్‌లో ఉన్న పర్సన్‌కి వాళ్ళది ప్లాన్ ఉంది. ఇలా అవ్వాలి అనేది ప్లాన్ ఉంది. సో, మేనిఫెస్ట్ అవుతుంది. అక్కడ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయింది. సో, ఇక్కడ కార్‌లో వచ్చి గుద్దారు కదా! వాళ్ళదేంటి? వాళ్ళది కూడా ఉంది. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్లాన్. సో, వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరిది ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ 2 అక్కడ మా చెప్తున్నాను.
సో, పర్సన్ అక్కడ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరిది రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినప్పుడే మేనిఫెస్టేషన్ అవుతుంది. తర్వాత ఇంకొక రీజను ఎప్పుడవుతుందంటే, వాళ్ళకి ఇప్పుడు ఆ ప్లాన్‌లో ఉంది యాక్సిడెంట్ అవ్వాలి అని. బట్ దాని నుంచి ఏమో నేర్చుకోవాలని ఉంది. ఆ కెపాసిటీ వాళ్ళకుందా? ఇప్పుడు నేను సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్‌కి 10థ్ స్టాండర్డ్‌ది సబ్జెక్ట్స్ నేర్పిస్తే అర్థమవుతుందా వాళ్ళకి? అర్థం అవ్వదు. సో, ఆ కెపాసిటీ ఉండాలి. వాళ్ళు దాని నుంచి ఏదో నేర్చుకోవాలి. అది నేర్చుకునే కెపాసిటీ ఉంటేనే ఇది మేనిఫెస్ట్ అవుతుంది. రియాలిటీకొస్తుంది. సో, ఇదన్నీ క్రైటీరియా అయినప్పుడే ఇట్ విల్ మేనిఫెస్ట్. మన థాట్స్ రియాలిటీకొస్తుంది. సో, మన థాట్స్ ఇప్పుడైతే ఈ సిట్యుయేషన్ ఉన్నాం కదా! ప్రెజెంట్ సిట్యుయేషను. It might be because of soul plan, or it might be because of our thoughts from our past life or our from childhood thoughts. సో, ఇప్పుడైతే దానికి థాట్స్ ఎక్కువ మనం పెట్టుకోకూడదు. ఎందుకు అంటే బికాజ్ వీఆర్ క్రియేటింగ్ అ ఫ్యూచర్. దాంట్లో మంచి ఫ్యూచర్ అయినా ఉండొచ్చు, లేదా నెగెటివ్ ఫ్యూచర్ అయినా ఉండొచ్చు. బట్ వై అన్నెసెసరీ ఎక్స్‌ట్రా లైఫ్ వి హావ్ టు టేక్ ఈ థాట్స్ వల్ల. సో, థాట్స్ ఫస్ట్ మనం నేర్చుకోవడం ఏంటంటే, ప్యూర్ థాట్స్ పెట్టుకోండి. తర్వాత థాట్స్ ఆహ్, అవాయిడ్. అవాయిడ్ కంప్లీట్‌లీ. ఇప్పుడు థాట్స్ ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ అయితే ఆనాపానసతి మెడిటేషన్. ఇది అందరికీ తెలుసు. ఆనాపానసతి మెడిటేషన్‌లో మనం చేస్తున్నప్పుడు థాట్స్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనం ఇగ్నోర్ చేస్తాం. సో, అప్పుడు మనకి థాట్స్ మనము బయటకి ఎనర్జీ లాగా వి ఆర్ నాట్ లివింగ్ అప్పుడు. నెక్స్ట్ థింగ్ ఈస్ వి హావ్ టు బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఇప్పుడు మనము ఎప్పుడు నౌ, నౌలో ఇప్పుడు ఇప్పుడు అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. ఇంతే. నాకింకేమి థాట్స్ రాకూడదు. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నప్పుడు మనకి థాట్స్ ఎక్కువ రాదు. ఇప్పుడు నా బాబున్నాడే, హి ఈస్ 1 ఇయర్. వాడిని చూసి నేను నేర్చుకుంటున్నాను. ఆ అవేర్‌నెస్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం. ఎందుకంటే చిల్డ్రన్‌కి వాళ్ళకి థాట్స్ ఎక్కువ రాదు. వాళ్ళెప్పుడూ ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళేదో చేస్తూ ఉంటారు. బట్ దే ఆర్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్. మనము అది నేర్చుకోవాలి. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే, మనము అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. ఆ థాట్స్ మనదేనా? లేదా వేరే వాళ్ళ థాట్సా? ఇప్పుడు మనము ఆహ్, మెడిటేషన్ చేస్తూ మనకి మన ఫ్రీక్వెన్సీ ఎక్కువవుతుంది. సో, మనము సెన్సిటివ్ అవుతాము ఎనర్జీస్‌కి. వి కెన్ ఫీల్ ఈజిలీ కదా! గుడ్ ఎనర్జీనా? నెగెటివ్ ఎనర్జీనా? అంటే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ మెడిటేషన్‌లో ఉన్నాం. ఇప్పుడు మనము మన చుట్టూ ఉన్నవాళ్ళు సపోజ్ దే ఆర్ యాంగ్రీ. వాళ్ళ థాట్స్ ఎక్కువ జస్ట్ యాంగర్ గురించినే ఉంది. అప్పుడు మనము కూడా విల్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ యాంగ్రీ థాట్స్. మనకు కూడా యాంగర్ ఒస్తుంది. మనము అదే లూప్‌లో ఉంటాం. సో, ఫస్ట్ అలా ఎమోషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆలోచించండి. ఇది నాదేనా థాట్స్? లేదా అంటే సరౌండింగ్ థాట్సా? వేరే వాళ్ళదా? ఆ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అది మీదో లేదో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది ఎళ్ళిపోతుంది. ఆ అవేర్‌నెస్ మనం తెచ్చుకోవాలి. ఇంకొకటి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఎమోషన్సే మెయిన్ రీజన్ థాట్స్‌కి. ఇప్పుడు కోపమొస్తే అదే లూప్‌లో ఉన్నాం. యాంగర్ థాట్సే వస్తుంటుంది. ఇప్పుడు జెలసీ అంటే అదే థాట్స్‌లో ఉంటాం. ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే థాట్ వస్తుంది. ఆ థాట్ ఏం చేస్తుంది మళ్ళీ ట్రిగ్గర్ చేస్తుంది ఎమోషన్స్‌ని. మళ్ళీ అది ఎమోషన్ థాట్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. సో, అదొక సైకిల్. సో, మనం ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తే థాట్స్ కూడా మనకు రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమోషన్స్ గురించి ఒకటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. కోపమొచ్చింది. యాంగర్. ఎందుకు కోపమొచ్చింది? ఎవరో మీకేదో చేశారు. వాళ్ళ మీద మీకు కోపమొస్తుంది. యూ విల్ కర్స్ దెమ్ అని చేస్తారు కదా! ఫస్ట్ తెలుసుకోండి మనకి యాక్చువల్లీ మెయిన్ వర్స్ట్ ఎనిమీస్ ఉంటారే, భూమి మీద వర్స్ట్ ఎనిమీస్ లేదా మీరు విల్లన్ అంటే ఎవరిని చెప్తారో వాళ్ళు మీ ఎనిమీసే కాదు. దే ఆర్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మనము సోల్ ప్లాన్ చేసినప్పుడు వి విల్ చూస్ నాకి ఇది నేర్చుకోవాలి. నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటా. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటా. అంటే యూ చూస్. అది ప్యానెల్ ఉంటుందక్కడ. ఆ ప్యానెల్‌లో 12 జ్యూరీ మెంబర్స్ ఉంటారు. దే ఆర్ ఆల్ వెరీ లైక్ హైయర్ సోల్స్. ఓకే. హైయర్ సోల్స్ అంటే లైక్ జీసస్, పత్రిజీ, ఓషో వీళ్ళందరూ అక్కడ 12 మెంబర్స్ ఉంటారు.
వాళ్ళతో మీరు డిస్కస్ చేసి సోల్ ప్లాన్ చేస్తారు. నేను ఇది నేర్చుకోవాలి. ఐ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ కర్మ, దిస్ లైఫ్ టైమ్ అని. సో ఇప్పుడు ఎవరు ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ కర్మ, ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ లెసన్, సమ్‌వన్ ఎల్స్ హాస్ టు టేక్ యాక్షన్. ఎవరో మీకు ఆ పెయిన్, ఆ సఫరింగ్ అన్ని ఇస్తే కదా మీకు కర్మ క్లియర్ అవుతుంది. లెసన్స్ నేర్చుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారే వాళ్ళే వాలంటీర్‌గా వస్తారు. ఓకే. నేనే విలన్ రోల్ తీసుకుంటా, నీకు నేర్పిస్తా అని వాళ్ళే వాలంటీర్‌గా భూమి మీదొస్తారు. సో మనం వర్స్ట్ ఎనిమీస్ అని మనం ఇక్కడ భూమి మీద ఎవరున్నారో వాళ్ళ వర్స్ట్ ఎనిమీస్ కాదు, మన ఫ్రెండ్స్. సో వాళ్ళని తిట్టుకోకుండా మనము ఏం చేయాలంటే వాళ్ళని ఫర్‌గివ్ చేయాలి. మనకి మనం ఫర్‌గివ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? మన సోల్ ప్లాన్ చేసుకున్నాం కదా! అది మనమే ఆ సిట్యుయేషన్ తెచ్చుకున్నాం కదా! సో యూ హావ్ టు ఫర్‌గివ్ యువర్‌సెల్ఫ్ ఫస్ట్. మన సోల్‌ని మేమే సఫర్ చేస్తున్నాం కదా! మేమే పెయిన్ తీసుకుంటున్నాం కదా! సో యూ హావ్ టు ఫర్‌గివ్, యూ హావ్ టు రెస్పెక్ట్ అదర్స్ అండ్ అవర్ సెల్వ్స్ ఫస్ట్. అప్పుడే మనము ఈ నాలెడ్జ్ ఉంటే మనము ఎవరికిను మేము హర్ట్ చెయ్యము. అండ్ వి విల్ ఆల్సో నాట్ ఫీల్ యాంగ్రీ. అదే కదా! సో మనకి ఇప్పుడైతే యాంగర్ ఎందుకొచ్చింది అదంతా ఇప్పుడు అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తామంట. జెలసీ. ఇప్పుడు జెలసీ అంటే అన్ని స్టేజెస్‌లో ఉంటుంది. చిన్న పిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది, టీనేజర్స్‌కి ఉంటుంది, ఆహ్, ఓల్డ్ ఏజ్‌లోనూ ఉంటుంది జెలసీ. అదెందుకొస్తుంది? మనం మనం సఫర్ అవుతున్నాము, లేదా మనం పెయిన్‌లో ఉన్నాము, లేదా కావాల్సింది మనకి దొరకలేదు. బట్ పక్కన ఉన్న వాళ్ళకందరికీ అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకన్నీ దొరుకుతుంది. నాకేం కావాలో వాళ్ళకొస్తుంది. ఇదంతా జెలసీ కదా! ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి సోల్స్‌లో స్టేజెస్ ఉంది. అంటే మనము ఎక్స్‌పాండ్ కావాలంటే నేను చెప్పాను కదా! ఫస్ట్ కొన్ని యానిమల్ కింగ్‌డమ్, ప్లాంట్ కింగ్‌డమ్ తర్వాత మనం ఇంటెలిజెంట్ సైడ్‌కొస్తాం. అప్పుడు సోల్స్ అక్కడ కూడా స్టేజెస్ ఉంటుంది. బిగినర్ సోలు, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్ సోలు, తిరిగి మళ్ళీ హైయర్ సోల్స్, మాస్టర్స్ అంతా ఉంటారు కదా! సో, బిగినర్ సోల్స్ అయితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి అన్ని మిరాకిల్స్ అవుతూ ఉంటుంది. మేబీ బిగినర్స్ లక్ అనుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ సోల్స్ అయితే వాళ్ళకి కూడా కొంచెం కర్మ కూడా ఉంటుంది. వాళ్ళు సఫర్ చేస్తారు. ఎప్పుడైతే స్కూల్‌లో ఫస్ట్ స్టాండర్డు, సెకండ్ స్టాండర్డ్ పిల్లలకైతే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎక్కువ హోంవర్క్ ఉండదు. అప్పుడే ఇప్పుడు మిడిల్ స్కూల్‌కెళ్తే ఫిఫ్త్, సిక్స్త్ అలా ఎళ్తే వాళ్ళకి హోంవర్క్ ఎక్కువ ఉంటుంది కదా! సో, ఇది అలానే. అడ్వాన్స్డ్ సోల్స్ కంటే నెక్స్ట్ దే ఆర్ ఇన్ లైక్ ఓకే. వాళ్ళు డిగ్రీ చేస్తున్నారో లేదా పీహెచ్‌డీ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది. అలానే వాళ్ళకి ఎక్కువ కర్మాలు ఉంటుంది. ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా ఉంటుంది నేర్చుకోవడానికి. సో, వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ వాళ్ళ జర్నీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరో హ్యాపీగా ఉన్నారు. మేబీ వాళ్ళ బిగినర్ సోల్. వాళ్ళకెక్కువ ఇంకా నేర్చుకోవడానికి తర్వాత నేర్చుకుంటారు. మేము మేబీ వి ఆర్ ఇంటర్మీడియేట్ ఆర్ అడ్వాన్స్డ్ సోల్స్. మన జర్నీ, వాళ్ళ జర్నీ చాలా వేరీ ఉంటుంది. సో, వి షుడ్ నాట్ జడ్జ్. వి షుడ్ నాట్ జడ్జ్ ది అదర్ పర్సన్స్ జర్నీ. ఆల్సో వి షుడ్ నాట్ కంపేర్. బికాస్ వి ఆర్ ఆల్ ఆన్ ఎ డిఫరెంట్ జర్నీ, డిఫరెంట్ పాత్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూసు, ఫిజికల్ పెయిన్ ఎక్కువుంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ పెయిను, డిసీజెస్ కానీ అదంతా రావాలంటే ఒక సోల్ ప్లాన్‌లో ఉంటుంది. కర్మ రిలేటెడ్ ఉంటుంది. సో, సోల్ ప్లాన్‌లో మనం చేసుకుంటాము, వస్తాం. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే మన థాట్స్. మన థాట్స్ సబ్‌కాన్షియస్ మైండ్ అయినా ఉండొచ్చు. లేదా కాన్షియస్‌లీ ఆల్సో వి కెన్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫియర్ ఆఫ్ మనీ, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇది థాట్స్ మైండ్‌లోనే ఉంటే అప్పుడు లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మనము దాన్ని అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. ఓకే. నేను ఇలా ఆలోచిస్తున్నాను. బికాస్ ఆఫ్ దిస్ మై ఫిజికల్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ అప్ అని తర్వాత మనం దాన్ని రిజాల్వ్ చేయడానికి మనము డైలీ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా! దానికైతే అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలంటే, ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్.
ఆల్ ఐ నీడ్ ఇస్ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్, ఐఎమ్ సేఫ్. మనకి ఇది అలా అఫర్మేషన్స్ డైలీ చెప్పుకుంటే మన లో బ్యాక్ పెయిన్స్ సబ్కాన్షియస్లీ రీచ్ అవుతుంది, సబ్కాన్షియస్లో స్టోర్ అవుతుంది ఇది. తర్వాత మన ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎమోషన్స్ అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తాము అంటే ఇలా థాట్స్, ఎమోషన్స్ వల్ల థాట్స్ వస్తుంది, థాట్స్ వల్ల ఎమోషన్స్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ ఎమోషన్స్ నుంచి ఎలా థాట్స్ వస్తుంది, యాంగర్ గురించి, పెయిన్ అయినా, సఫరింగ్, ఇదంతా. సో మనం ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఆ ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తాము? విత్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. మనం మెడిటేషన్ చేస్తాము, దట్ ఈస్ ఫైన్. స్పిరిచువల్ నాలెడ్జ్ బుక్స్ చదవాలి, మనము యూట్యూబ్లో స్పీచెస్ వినాలి, తర్వాత మనం మెడిటేషన్ చెప్పించాలి, సత్సంగం చేసుకోవాలి. సత్సంగంలో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే మనకి నాలెడ్జ్ వచ్చినప్పుడు మనము ఇంప్లిమెంట్ చేసుకుంటుంటాం. డైలీ ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది, మనం ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత స్లోలీ వీ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్. మన మైండ్ కూడా ఫ్రీ అవుతుంది. ఇప్పుడైతే ఇన్ని నాలెడ్జ్ వచ్చినాక నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫర్గివ్. ఎవరిని? మనని. ఫర్గివ్ సెల్ఫ్. మనకి మనం సెల్ఫ్ చేసుకోవాలి. లవ్ యువర్ సెల్ఫ్. మనము లవ్ చేసుకోవాలి. మనమే లవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇఫ్ వి టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, ఇఫ్ వి లవ్ అవర్ సెల్ఫ్, వి విల్ లవ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను చెప్పాను కదా సోర్స్ నుంచి బయట ఎలా అందరూ స్పార్క్స్ లాగా మనం వచ్చాము అంట. సో వీఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. దట్ మీన్స్ వీఆర్ ఆల్ వన్. మేమందరూ ఒక్కటే. వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్ లెసన్స్. సో వీ షుడ్ లవ్ అదర్స్ ఆల్సో, లవ్ ఎవ్రీ వన్. అప్పుడు మనకి ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు వీ విల్ స్టాప్ జడ్జింగ్ అదర్స్, వీ విల్ స్టాప్ గివింగ్ నెగటివ్ థాట్స్. ఇదంతా ఉంటుంది. ఇప్పుడు నెగెటివ్ థాట్స్ ఇస్తే వేరే వాళ్ళకి థాట్స్ మనం రియాలిటీకి రావాలంటే ఈ థాట్స్ ఇట్ కెన్ బి అబౌట్ అస్. అంటే మన గురించి ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళ గురించినూ ఉండొచ్చు. వేరే వాళ్ళ గురించి ఉన్నప్పుడు అది కూడా రియాలిటీకి వస్తుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు నెగెటివ్ థాట్స్ ఎవరి గురించినో మీరు ఆలోచిస్తే వాళ్ళకు కూడా హర్ట్ అవుతుంది రియాలిటీకి వచ్చినప్పుడు. బట్ ఏం చేస్తున్నారంటే మీ కర్మని ఎక్కువ చేసుకుంటున్నారు. సో మీరు ఎక్స్ట్రా కర్మాని ఫేస్ చేయాలి మీరప్పుడు. ఇప్పుడు మనకి మనం కూడా థాట్స్ లో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా, దట్ విల్ ఆల్సో యాడ్ కర్మ. సో వాటెవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ గివ్ ప్యూర్ థాట్స్ టు ఎవ్రీవన్. సెలబ్రేట్ చేయండి. సెలబ్రేట్ అదర్స్ సక్సెస్ ఆల్సో, బికాస్ వీఆర్ ఆల్ వన్. సో ఇదండి నా టాపిక్ గురించి ఈరోజు. దిస్ ఈస్ అ వెరీ వాస్ట్ టాపిక్. ఇప్పటికి ఇదైతే ఈరోజు ఇంతకి ఫినిష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్